శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం వజ్రపు కొత్తూరు మండలంలోని చినవంక పంచాయతీలో ఈరోజు పండుగ వాతావరణం నెలకొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నమాట ప్రకారం ఈరోజు సూర్యుడు ఉదయించేసరికే గ్రామాల్లో పెన్షన్లు పంపిణీ జరుగుతుందన్నారు టీడీపీ సీనియర్ నాయకులు పీఏసీఎస్ మాజీ అధ్యక్షులు దువ్వాడ హేమబాబు చౌదరి. అలాగే సభను ఉద్దేశించి పలాస నియోజకవర్గ శాసన సభ్యురాలు గౌతు శిరీష మాట్లాడుతూ గత ప్రభుత్వం పెంచిన పెన్షన్లు 5 సంవత్సరాల పొడవునా పెంచుతూ పోయారు అని అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు అన్నమాట ప్రకారం ఈ రోజు ప్రజలకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం రాష్ట్రం అంతటా పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని అన్నారు. రైతులకు పంటకు నీరు అందించే బాధ్యతను తీసుకొని పనిచేస్తానని అన్నారు. అభివృద్ధి సంక్షేమం కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చినవంక పంచాయతీ సర్పంచ్ దువ్వాడ విజయలక్ష్మి, నియోజకవర్గం నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. స్థానికంగా శిరీషమ్మను అత్యధిక మెజారిటీతో అంటే జిల్లాలోనే 2వ స్థానం మెజారిటీలో గెలిపించినటువంటి పలాస నియోజకవర్గ ప్రజలలో, ఓటర్లలో చినవంక ప్రజలు కూడా భాగస్యులైనందుకు, చినవంకలో మంచి మెజారిటీని ఇచ్చినటువంటి చినవంక ప్రజలకు, యువతకు, మహిళలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఎన్నికల్లో మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు మనకు మాట ఇచ్చారు. ఖచ్చితంగా ఆ మాటను నెరవేర్చుకునే విధంగా ఈరోజు ఎక్కడా లేని విధంగా, అది సచివాలయం అనరు, బూత్ బంగ్లా అంటారు. బహుశా అప్పలరాజుతో బూత్ బంగ్లాను ఓపెన్ చేయించారేమో మాకు తెలియదు. కానీ ఈరోజు చట్టపరంగా, రాజ్యాంగబద్ధంగా శిరీషమ్మ చేతుల మీదుగా సర్పంచ్ ఉండగా సచివాలయాన్ని ఓపెన్ చేసుకున్నామని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నారు. రేపటి నుంచి శిరీషమ్మ చల్లని చేతులతో ఓపెన్ అయినటువంటి సచివాలయంలో మీ అందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలతో పాటు మీ యొక్క అవసరాలని, ఏ అవసరమైనా సరే ఎవరికి రూపాయి చెల్లించకుండా నిజాయితీగా సచివాలయం నడుస్తుంది. మీ అందరూ కూడా అక్కడ మేము ఈ పనులు చేయించుకోవచ్చని మాట ఇస్తున్నాను. అలాగే నేటి కార్యక్రమం గురించి మహిళలకు, అదే వృద్ధులకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి మొదటి కార్యక్రమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు మీ అందరి సమక్షంలో, మీ అందరి దీవెనలతో గెలిచినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు మీ ముందుకు వచ్చింది. ప్రతి నెల కూడా ఇదే విధంగా మీ ఇంటి వద్దకి, అంటే గతంలో వాలంటీర్ వ్యవస్థతో ఇంటి వద్దకి ఇచ్చామని చెప్తున్న వాళ్ళకి ఎలా ఇవ్వాలో అనేది మాకు తెలుసు కాబట్టి అలాగే సచివాలయ సిబ్బందితో మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది. మీ అందరూ కూడా ఇదే ఆశీర్వాదాన్ని శిరీషమ్మకు అందిస్తారని, ఎల్లవేళలా మీ అందరి కూడా ఆశీర్వాదంతో ఎప్పటికీ ఆమె ఇలాగే గెలుస్తూ ఉండాలని కోరుకుంటూ, ఈ నియోజకవర్గంలో గతంలో ఎన్ని అరాచకాలు జరిగాయో మీ అందరికీ తెలుసు. చినవంక ప్రజలకు బాగా తెలుసు. 13 సంవత్సరాలుగా నన్ను చూస్తున్నారు. గతంలో సర్పంచ్గా మేము గెలిస్తే అనాధికారికంగా చాలామంది ఇక్కడ సెలాయించారు. సచివాలయం ఓపెనింగ్ అన్నారు. సర్పంచ్ లేకుండా, ప్రోటోకాల్ లేకుండా సచివాలయం ఓపెనింగ్ ఎలాగవుతుంది? సిగ్గుంటే సర్పంచ్కి పిలిచి సర్పంచ్ సమక్షంలో ఓపెనింగ్లు అనేవి జరుగుతాయి. ఇబ్బందులు పెడితే ఎవరినైనా ఎలా ఇంటికి పంపిస్తారో మీరు చూపించారు. మీ అందరికి తెలిసిన మా నాన్నగారు గౌతు శివాజీ గారు నేర్పించింది ఏంటంటే, పదవి అంటే అధికారం కాదు, ముందు వెనకాల సెక్యూరిటీ కాదు, కిరీటం కాదు. పదవి అంటే ఒక బాధ్యత. అంతకు ముందు ఎలా ఉన్నామో అంతకన్నా బాధ్యతగా ఈరోజు 40,000 మంది నా మీద అభిమానంతో 40,000 మెజార్టీ ఇచ్చారంటే ఎంత బాధ్యత నా మీద ఉందో నాకు తెలుసు. మీ అందరు ఇచ్చిన బాధ్యతని ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు మా శిరీషమ్మకి మీ మీద మేము పెట్టుకున్న నమ్మకం ఎక్కడ పక్కకు పోలేదనే విధంగా ఇక్కడున్న వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క పెద్దలు ఈ గెలుపులో మాతో పాటు సమాన భాగస్వాములు, మాతో పాటు కష్టపడిన జనసేన నాయకులు సోదరులు దుర్గారావు గారికి, అలాగే వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, జనసేన వేదిక మీద ఉన్న జనసేన సోదరులకు, బీజేపీ పెద్దలకు
అందరూ కలిసి కష్టపడ్డాం. ఎందుకు కష్టపడి గెలిచాం? 5 సంవత్సరాలుగా ఇబ్బంది పడ్డాం. అలాంటి ఇబ్బందులు ఉండకూడదు. ఏ పనైనా ఈరోజు ఇక్కడ శిరీషమ్మ ఉంటేనే రిబ్బన్ కట్ చేయాలి, శిరీషమ్మ ఉంటేనే పెన్షన్లు ఇవ్వాలని కాదు. శిరీషమ్మ ఇక్కడ ఉన్నా, ఇంకెక్కడ పనిలో ఉన్నా, ఎప్పుడు జరగాల్సినప్పుడు స్థానికంగా ఉన్న సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు వాళ్ళ చేతుల్లో జరగాలి తప్పితే నా ఒక్కదాని గురించి ఆగమని ఎవరికీ చెప్పటం లేదు. ప్రోటోకాల్ ప్రకారం ప్రతి పని ప్రజలకి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన టైంకి అందరికీ చేర్చడమే. ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ పత్రులు కూడా పూర్తిగా బాధ్యత తీసుకుంటూ ముందుకెళ్లాలని. ఇక చినవంక నిజంగా ఒక ప్రత్యేకమైన గ్రామం. ఎందుకంటే ఇక్కడ ఆడపిల్లలు చాలా చురుగ్గా ఉంటారు. ఏ ఇంట్లో ఆడపిల్లలు బాధ్యత తీసుకుంటారో ఆయన నిజంగా చాలా కలకలాడుతుంటుంది. అంటే నేను మా సోదరులను కించపరచట్లేదు. సాధారణంగా అంటారు 2 రోజులు ఇంట్లో ఆడపిల్లలు లేకపోతే ఇల్లంతా ఎక్కడ పెట్టిన సామాన్లు అక్కడే ఉన్నాయి, ఇల్లు కలకలగా లేదని. అలాగా చిన్నవంకలో ఆడపిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు. మరి మీ అదృష్టం, మీ సర్పంచ్ కూడా ఒక మహిళగా ఇక్కడ ఉండడం. మీకు నిజంగా మాట ఇస్తున్నాను, ఆడపిల్లలు ఇంటి బాధ్యత తీసుకుంటే ఇల్లు ఎలా కలకలాడుతుందో చిన్నవంక గ్రామాన్ని మన వజ్రపు కొత్తూరులో మీ అందరూ మన సర్పంచ్ సోదరిమణితో కలిసి నేను అండగా ఉంటాను. ఒక ఆదర్శవంతమైన గ్రామం, సర్పంచ్ ఉన్న గ్రామంగా తెలియజేయడానికి మీరు అడిగిన ప్రతి ఒక్కటి కూడా నేను సహకారం తీసుకొస్తాను. 5 సంవత్సరాలు సర్పంచులకి నిధులు లేవు. ఈరోజు మరి ఆ గవర్నమెంట్ పోయింది, సర్పంచుల నిధులు కూడా మింగేసిన గవర్నమెంట్ వెళ్ళిపోయింది. సర్పంచులకు ఒక 2 నెలలు టైం ఇవ్వండి. ఎందుకంటే కొత్త ప్రభుత్వం అన్ని సిస్టమ్స్ సెట్ చేసుకొని రావాలి. ఎప్పుడో 5 సంవత్సరాల టైం ఉంది కదా, 5 సంవత్సరాలు ఎప్పుడు చేస్తామన్న మాట లేదు. మీకు మా మీద నమ్మకం కలగడానికి మేము మొదటి సంవత్సరం నుంచే మాకు చెప్పిన ప్రతి పనులు చేసుకుని వెళ్తామని మీకు బాధ్యత, మీరు ఇచ్చిన బాధ్యత నెరవేరుస్తూ మరి ఈ గ్రామానికి ఇప్పుడు 4 పనులు అడిగారు. ముందుగా ఈ సంవత్సరం మీకు చేయాల్సిన పని ఏదో నాకు చెప్పగలిగితే